అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయలేదండి. అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపశిల్పి అట. ఫ్రెంచ్ నుంచి, అమెరికా నుంచి, లండన్ నుంచి అంబేద్కర్ గారు అరువు తీసుకొని వచ్చిరట. ఏంది? అరువు తీసుకొని వచ్చిరట. అంటే ఫ్రెంచ్ అనగానే మనలందరికీ గుర్తొచ్చేది ఏంది? గౌరవనీయులైన బైర్నరోజ్ గారు హితాయ ఆది కళ్యాణ మధ్య కళ్యాణ అంత కళ్యాణ. గుడ్డు కూడా అర్థం కదా మనకి. ఎందుకంటే మనం బాబాసాహెబ్ దగ్గర వాళ్ళం ఇంకా బుద్ధుడి దగ్గర పోతాం. కొంచెం మోటుగా మాట్లాడతా, సూటిగా మాట్లాడతా, ఏమనుకోకుండా. బాగా తిక్కల పడ్డ పని చేస్తూ ఉన్నాం, అయినా మార్పు వస్తుందని చిన్న కోపం ఉంటుంది. నేను ఆయనకు చెప్పిన, అవునయ్యా మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరి దగ్గరకు పోయి భిక్ష పట్టుకొని రాయడమయ్యా, ఆయన తాత అయిన బుద్ధుడు రాసిన దాన్ని ఆయన రీకన్స్ట్రక్ట్ చేసిన అర్థం చేసుకోరు అని చెప్పిన. నేను ప్రపంచానికి జ్ఞానము, ప్రేమ, సమానత్వము, స్వేచ్ఛ, సోదర భావాన్ని నేర్పిన వాడు ఈ భారతదేశంలో పుట్టిన తథాగత గౌతమ బుద్ధుడు. ఈయన బోధల్ని అరువుగా తీసుకుపోయినోలేరా మీ వాళ్ళు చెప్పినారు. అంటే పూలే చెప్పిండు, అవిద్య వల్లనే మన సమాజం మొత్తం కూడా అజ్ఞానంలో కూరుకుపోయింది. ఆ ఒక్క విద్య లభిస్తే మన వాళ్ళు మారుతారని. సో భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండాలంటే ఎదుటోడు మనల్ని ప్రశ్నించినప్పుడు వాడికి తిరిగి ఆన్సర్ చెప్పగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా? చెప్పండి, ఉన్నామా? ఇంతసేపు ఆయన పట్టుకొని భారత రాజ్యాంగ ప్రథమ పీఠిక చెప్పిండు. మీలో ఎవరైనా దాన్ని కుక్క తిప్పుకోకుండా చెప్పగలిగితే నేను మీకు నైట్కు మంచి డిన్నర్ ప్రిపేర్ చేపిస్తాను. ఇంతమంది జ్ఞానవంతులు, ఇంతమంది విద్యావంతులలో రాజ్యాంగం రాజ్యాంగం అది మా హక్కు, అది మా బాపు రాసిండు అని మాట్లాడుతున్న మనం ఒక్క భారత రాజ్యాంగ ప్రథమ పీఠికను ఒక్క వర్డ్ తప్పుకోకుండా చెప్పగలుగుతామా? ఎందుకంటే అది మనకు పరిచయం లేదు, దాంతో మనకు అవసరం లేదు. అంబేద్కర్ మన జీవితాల్లో ఎప్పుడు గుర్తొస్తాడంటే నీ పైన ఉన్నటువంటి ఆఫీసర్ నిన్ను డిస్క్రిమినేట్ చేసినప్పుడు, నీ అక్క మీనో నీ చెల్లె మీనో బజార్లో ఏదైనా అఘాయిత్యం జరిగినప్పుడు, నీ భూమిని ఎవరైనా లాక్కున్నప్పుడు, నిన్ను కులం పేరు మీద అవమానించినప్పుడు అప్పుడు బాబాసాహెబ్ గుర్తొస్తాడు మీకు. అంతకుముందు ఒకవేళ ఆఫీసర్ అంబేద్కర్ ఫోటో పెట్టుకుంటే ఎక్కడ నేను మానవాది కూడా తెలుస్తానని ఉచ్చబడతా ఉంటుంది ఈయనకి. ఎక్కడ ఎస్సీ ఉద్యోగులతో కలిసి పనిచేసినా, ఎక్కడ ఎస్సీ ఉద్యోగులతో కలిసి తిరిగినా నేను ఎస్సీ వాళ్ళని చెప్పి తెలిసిపోతుందని భయానికి ఎస్సీ వాళ్ళు నిర్మాణం చేసినటువంటి ఉద్యోగ సంఘాలతో కూడా పనిచేయని దుస్థితిలో మన వాళ్ళు ఉన్నారు. ఇది నిజమా కాదా? మీ మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో జీవితం మొత్తం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉద్యమాన్ని నడిపించిండు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి? గాడు ఉన్నాం మనం, ఆత్మ అనేది నోటపేసి ఇంకా దానికి అభిమానం గాడికలు ఉంటుంది. స్వాభిమానం, స్వీయాభిమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే మనలో ఆత్మాభిమానం అంటారు. లేదు, ఆత్మ ఏడు లేదు మనకు. ఒక 2-3 ఆత్మలే, మీ తాతలే, మీ అమ్మమ్మలే. ఏడైనా బీరువాలో పెట్టిరా, లాకర్లో పెట్టిరా, ఏడున్నది అంటే మనకు తెలుస్తలేదు. అంబేద్కర్ గారు ఉద్యమాలు చేయమంటే గాంధీ గారు ఉద్యమాలు చేస్తున్నాం సార్. మా అక్కని రేపు చేసిండు, రేపటి నుంచి ఇంకొక అక్కని చేయొద్దన్నారు సార్. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండాలు ఇచ్చి చెప్పిండా బాబాసాహెబ్? ఎక్కడన్నా మహోత్సవంలో నీళ్లు ముట్టతో చెప్తే పై ముట్టి చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. దట్ ఈస్ కాల్ ప్రాక్టికల్ ఉద్యమం. రోడ్ల మీద ఓపెన్ సార్, మమ్మల్ని చంపకూరు సార్, మినిస్టర్ సార్ మా భూములు గుంజుకోకరు సార్. వేరే ఏడునమ్మ అట్లా చెప్పిండా బాబాసాహెబ్? దళితులు మందిరానికి రావద్దు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కళారాం మందిర్ పై చూయించిండా లేదా? చూయించిండా లేదా? మీరు నీళ్లు ముట్టుకోరాదు అన్నాడు. మహోత్సవంలో పోయి నీళ్లు తాగి చూయించిండా లేదా? మీరు చదువుకోవద్దు అన్నాడు. దేశంలో పీడిత ప్రజలందరికీ చదువులు ఇచ్చిండా లేదా? బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాక్టికల్ ఉద్యమాలు చేస్తే మరి మనం ఎందుకు గాంధీ గారిలాగా ఆయన ఉప్పు సత్యాగ్రహం, నా తొక్కల సత్యాగ్రహం చేసినట్టు ఏడబడతాడో మనం కూడా రోడ్ల మీద ఊరుకొని సత్యాగ్రహాలు చేసేది? ఇప్పుడు చెప్పురా, మీకు దండం పెడతాను మీ మనస్ఫూర్తిగా. మీరు అంబేద్కర్ శ్లోకాన్ని తీస్తా, మీరు అంబేద్కర్ శ్లోకాన్ని తీస్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళ తల్లిదండ్రులకు ఎన్నో కొడుకు? 12వ కొడుకు. మీలో ఎవరైనా ముందర 11 మంది పేరు చెప్పరు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ మెట్రికులేషన్ పాస్ అయిన స్కూల్ పేరు చెప్పగలుగుతాం మనం? 2-3 చెప్పారు, అయిపోయాయి. అందరూ తెలియదు అంటే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. వీఆర్ ద స్టేట్ ఆఫ్ లర్నింగ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. వీ డోంట్ నో నథింగ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. నేను ఇదే మాట యూనివర్సిటీలో అడిగినా, మొన్న అన్నాడు యూనివర్సిటీలో, రాజేష్ నచ్చి మా ఉస్మాన్ యూనివర్సిటీ ఇజ్జత్ ఇస్తున్నా చెప్పారా. నేను ఏమడిగినా 73 మంది పిహెచ్డి స్కాలర్ని
హౌ మెనీ పీపుల్స్ నోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒరిజినల్ నేమ్? రైజ్ యువర్ హ్యాండ్ అని అడిగిన. మీరు అంబేద్కర్ గారి నిజమైన పేరు ఎంతమంది తెలుసు చేయలేమంటే 73 మంది ఎస్సీ ఎస్టీ పిహెచ్డి స్కాలర్లకు అంబేద్కర్ పేరు భీమ్రావ్ అని చెప్పరాలేదు. ఏం చేస్తాము మనం? అంబేద్కర్ ఇష్టం అనుకుంటున్నాం, అంబేద్కర్ ఇష్టం కాదండి. అంబేద్కర్ ఇష్టం అయితే జ్ఞానంతో సమాధానం చెప్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరిని కొట్టినా ఎవరిని తిట్టలే. ఆయన జస్ట్ ఆయన జ్ఞానంతోనే సమాధానం చెప్తూ వచ్చిండు. మనోడికి ఎవరికైనా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రాయాలంటే రాయరాదు. వస్తా తమ్ముడు మన కన్నా ఒక పై ఆఫీసర్తో మాట్లాడే ధైర్యం లేదు. అంబేద్కర్ గారిని చదవండి. 4 అనువాద పుస్తకాలు చదివిన ప్రతి ఒక్కడు మేధావి అనుకుంటున్నాడు. అంబేద్కర్ గారిని చదివితే కదా అర్థమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన చనిపోకుండా ముందు చెప్పింది ఏమనంటే, నేను రాసిన వాల్యూమ్స్ ఒకవేళ మీరు చదివితే ఈ దేశంలో జరుగుతున్న ప్రతిదానికి కౌంటర్ ఎట్లా ఇవ్వాలా, మీరు ఎట్లా నిలబడాలనే విషయాన్ని ఒక తండ్రి ఎట్లాగైతే బిడ్డని చేయబట్టుకుని నడిపిస్తాడో అట్లా నడిపిస్తా బిడ్డ అన్నాడు. ఒక ఆయన అంటాడు, ఇదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావి గౌరవనీయులైన భరణీరాజు గారు, అంబేద్కర్ గారు తన జీవితంలో అనేక ఉద్యమాలు చేసిండు కానీ తాగుడు మీద ఉద్యమాలు చేయలేడు. బహుశా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మద్యమం అంటే ప్రియమేమో. అరే గంజిలాగే దిక్కులేదురా మంది అడగండి అవుతాడు మా జాతి. అప్పుడు ఇప్పుడు తాగుతుంది వానికి గుర్తుండక బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి ఉన్న కాలంలో ఇదే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక మేధావి, వాడు ఏం చదువుకున్నాడు, వాడిని బుర్రలు ఏమున్నాడో నాకు తెలియదు. ఏమన్నాడంటే, అంబేద్కర్ గారు తన జీవితంలో ఎన్నో ఉద్యమాలు చేశారు కానీ మద్యం మీద ఉద్యమం చేయలే. బహుశా అంబేద్కర్ గారికి మద్యమం అంటే మక్కువ ఎక్కువేమో అన్నాడు. అయ్యా, మన తాతలకు మన నానమ్మలకు మన అమ్మమ్మలకు తినడానికి తిండే దిక్కులేదు, గంజిలాగే దిక్కులేదు, వాళ్ళు మందు అవుతారా? దాని మీద ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందా బాబాసాహెబ్? అమ్మ పాలు తాగే రొమ్ము గుద్దే నా కొడుకులు ఉన్నారు, గుర్తుపెట్టుకుని. అసలు రోడ్డు మీద పండుగ పొక్కాలి, అప్పుడు సీదా కస్తారు. మనోడు మందోడన తేడా ఉండదు. అంబేద్కర్ గారి పైన అట్లా మాట్లాడొచ్చునా? అన్నం పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్, తన జీవితం మొత్తం కన్నీళ్లను దిగమింగిన బాబాసాహెబ్ అంబేద్కర్, తన జీవితం మొత్తం ఆకలిని అనుభవించిన బాబాసాహెబ్ అంబేద్కర్, మన స్వేచ్ఛ సమానత్వం కోసం పోరాడిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎన్ని లక్షల సార్లు ఓడిపోయి ఉంటారో. తినే చోట వివక్ష, నిలబడే చోట వివక్ష, చదువుకునే చోట వివక్ష, మాట్లాడే చోట వివక్ష, నడిచే చోట వివక్ష. ఆఖరికి 2.5 కిలోమీటర్లు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక సైన్యాధికారిగా ఉండి కూడా రైల్వే స్టేషన్ నుంచి తన సామాన్లు తన పెట్టే సందుకన్నీ కూడా 2 కిలోమీటర్న్నర నడుచుకుంటూ పోయి ఎవరి కోసం? మన కోసం కాదా? తన 4 పిల్లల్ని చంపుకునేది మన కోసం కాదా? ఆ తల్లికి చక్రమంగా కట్టుకునే పట్టానికి కూడా ఇవ్వాలని దుస్థితిలో బతికింది మన కోసం కాదా? కనీసం రమాబాయి పిల్లలు ఎట్లా చచ్చిపోయారో తెలియదు మనకు. ఆ అమ్మకు తినడానికి తిండి లేక, రొమ్ములో నుంచి పాలు రాక, రక్తహీనతతో చచ్చిపోయారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆయన పిల్లలు. ఇవాళ మనం ఎంత అద్భుతంగా బతుకుతున్నాం. మనం తినే ప్రతి అన్నం మెతుకుపోయిన రమాబాయి తల్లి యొక్క త్యాగం దాగింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగం దాగింది. కేవలం అంబేద్కర్ గారి బొమ్మ పెట్టుకున్నంత మాత్రాన కాదండి. బాబాసాహెబ్ లాగా పనిచేయగలిగితే, నేను ఒకటే అంటున్నా, గౌరవనీయులు వేమన్న గారు నాకు పకడ్బందీగా చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా మీరు రాజ్యాంగం మీద మాట్లాడండి. అసలు రాజ్యాంగం రాసిన రాజ్యాంగ నిర్మాత యొక్క త్యాగమే మనలో తెలియకపోతే ఈ రాజ్యాంగం ఎట్లా అర్థమవుతుంది, దాని త్యాగం ఎట్లా అర్థమవుతుందండి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చదివితే కదా మనకు అర్థమయ్యేది. ఎండ్లూరి గారు ఒక అనువాదం చేసిన పుస్తకం ఉంటుందండి. నా జీవితంలో నేను చదివిన ఫస్ట్ పుస్తకం అదే, అంబేద్కర్ జీవిత చరిత్ర అనువాదం ఎండ్లూరి గారు. ఎంతమంది చదివినారండి ఆ పుస్తకం? నేనైతే నిజంగా చెప్తున్నా, టుడే ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దట్ బుక్ ఓన్లీ. రియల్లీ నేను ఫారెన్లో జాబ్ చేసుకున్నాను 2007 వరకు. ఐ డోంట్ నో ఈవెన్ వన్ వర్డ్ అబౌట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెలియదు. మనం ఏడ మొత్తం కొడుకుని అంతా ప్రైవేట్లోనే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అసలు అంటే ఆయన మా బొమ్మ అని తెలుసు తప్ప బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి నాకేం తెలియదు. 2007 నుంచే బాబాసాహెబ్ని చదవడం మొదలుపెట్టి ఇక్కడ దాకా వచ్చినానండి. నన్ను మార్చిన మొట్టమొదటి పుస్తకం అది అని చెప్తున్నా. దయచేసి మీరు ఎవరైనా వీలైతే ఆ పుస్తకాన్ని కొనుక్కొని చదవండి అని చెప్తున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నెహ్రూ గారి కంటే ఇక డబ్బున్నవారా?
గాంధీ గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వ్యక్త. మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వాళ్ళందరూ భయపడ్డారు? జ్ఞానం. ఎస్, వాళ్ళకెవరికి లేని జ్ఞానం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక్క దగ్గర ఉన్నది కాబట్టి భయపడ్డారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎన్ని కుట్రలు చేసినా, రాజ్యాంగం రాయొద్దని చెప్పేసి ఎంతమంది పోయి సిఫార్సులు ఇచ్చినా, లార్డ్ మౌంటైన్ బాటన్ కానీ, మరి అమెరికా రాజ్యాంగ నిర్మాత సార్ హైబర్ జెన్నింగ్స్ కానీ ఎందుకు భయపడ్డారు? అరే పిచ్చినా కొడుకులారా, మీ దేశం ప్రపంచానికి డిఫరెంట్గా ఉంటుందా? ఎక్కడ లేని కులాలు, వర్గాలు, వైషమ్యాలు, మతాలు అన్ని మీ దగ్గర. నినాగమునేవాడు అంటున్నాడు ఇంటర్వ్యూలో, టీవీలో ఏమనంటే, అంబేద్కర్ గారు ఈ దేశంలో ఏ మతాన్ని గౌరవించలేదు, మరి ఆడ రాముడు సీత బొమ్మ ఎందుకు పెట్టినాడు? ఏడ పెట్టిండ్రు? రాజ్యాంగంలో నందలాల్ బోస్ అనే ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి మతాలకు సంబంధించిన చిహ్నాలు గీసిండు. ఆయన రాసి పెట్టింది బాబాసాహెబ్ అంబేద్కర్ సర్వమతాన్ని గౌరవించాలా, ఎందుకంటే ఈ దేశం అన్ని మతాలకు కేంద్రమైంది కాబట్టి అని చెప్పి. ఇట్లా అది గీసింది నందలాల్ బోస్ అని చెప్పకపోతే ఈ సమాజం అబద్ధాన్ని నిజమని నమ్ముతుందా నమ్మదా? చెప్పండి. మీరు ఎట్లున్నారంటే, మా సోమన్ ఒక పాట పాడేటోడు, రాజకీయ నాయకులు ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కడ రబలబలబలని సపోర్ట్ కొట్టేటోళ్ళు మనోళ్ళు. మన కాశీమల లాంటి వాళ్ళు మనోళ్ళు స్టేజ్ మీదకి వస్తే మాత్రం మావాడే కదా, మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు, మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు, మాకెందుకు స్వాతంత్రము, మా బ్రతుకంతా జ్ఞానతంత్రము, మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు, అరే మేమెందుకు కొడతాము సప్పట్లు, మేము నిండగా పూకుంటాం దుప్పట్లు. నేను తెలుగువాడిని, మీరు తెలుగువారే, నేను తెలుగులోనే మాట్లాడుతున్నా, మీరు తెలుగులోనే వింటున్నారు, నేను తెలుగులో అడుగుతున్నా, మీరు మాత్రం మౌనం వహిస్తున్నారు. अगर तुम चाहे मैं हिंदी में बात कर सकता हूँ, करूँ क्या? जो बाबा साहब अम्बेडकर अपना पूरा सैक्रिफाइस जो किया उसके बारे में एक्सप्लेन करे बोलो तो मैं 1 घंटा तक बात करूँगा. समझ में आया आप लोगों को? అందుకే మీరు తెలుగు బిడ్డగా తెలుగులో మాట్లాడితే స్పందించలేదు. ఇప్పుడు దీంట్లో ఏసీ నడవాలంటే దీని చాబీ ఎక్కడుందో తెలవాలా లేదా మనకు? ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుందంటే, గుడ్డోడు పోయి దర్వాజా పెట్టుకుని లోపల దర్వాజా పెట్టుకోతారు కదా మళ్ళీ ఆడికి. అంబేద్కర్ గారి పేరు మీద ఏకమవుతున్నాం. నాకు తెలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్లో జరిగేంత అద్భుతమైనటువంటి అంబేద్కర్ గారి జన్మదినాలు ఇంకెక్కడ జరగకపోవచ్చు. ఆగరు సపోర్ట్ ఉంటాడు కదా, కాస్ట్లీ అంబేద్కర్ గారి జన్మదినాలు జరుపుతారు. మీరు ఏంది కాస్ట్లీ అంబేద్కర్ గారి జన్మదినాలు జరుపుతారు. అయ్యా, పిల్లలకు నేర్పించండి, కూర్చునబెట్టండి, క్యాడర్ క్యాంపులు పెట్టండి. దేశం చాలా ప్రమాదంలో ఉంది, ముఖ్యంగా మన జాతి ఇంకా చాలా ప్రమాదంలో ఉంది. ఇంకా చాలా విషయాలు మాట్లాడచ్చు. ఈ మధ్య మేము ఇద్దరు నేను మాట్లాడిన ఆ కొడుకులు ఉన్నారు కదా రెడీ. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఆయన ఒక్కడు మాట్లాడతాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ నా తండ్రి, ఆయన లేకపోతే ఈ దేశంలో చదువుకునే హక్కు నాకు లేదు అన్నాడు. నా భార్య చదువుకునే హక్కు లేదు, ఈరోజు నా భార్య ఉద్యోగం చేస్తుందన్నా, నేను పిహెచ్డి స్కాలర్ అయినా కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు. మరి అలాంటి ఒక్క బీసీ నాయకుని కాపాడలేము మనం, కాపాడను. తల పోసి కాకులకు పెట్టేటి గాడిదలారా, పీదినే కాకి పితృడెట్లాయరా, విశ్వదాభిరామ వినురవే. కింద ఉన్న రాగం తప్ప మనకు పదాలు అంటాడు. సంత్ కబీర్ దాస్ తెలుసా మీకు? ఎంతమంది తెలుసు? సంత్ కబీర్ దాస్ని ఒక బాపనైనా, ఏ కబీర్ ఏంటి రోజు పాలు తీసుకురాలేమన్నాడట. మా ఆవు గడ్డి తింటలేదు 3 రోజులే. ఏమైందిరా? చచ్చిపోయింది. ఒరే పిచ్చి కాడితే చచ్చిపోయాక ఆవుకు గడ్డి పెడతారు ఎవరన్నా, అది తింటదా అని. మరి మీ తాతకు పిండం ఎందుకు పెడతారు? ఆడ ఎప్పుడో చచ్చిపోయింది కదా. సంత్ కబీర్ దాస్ అంటే 3 రోజుల క్రితమే చచ్చిపోయినటువంటి ఆవు గడ్డి పెడితే తినదు. కానీ 30 సంవత్సరాల కింద చచ్చిపోయిన మీ తాత ఎట్లా తింటాడు? ఇది జ్ఞానం. చదువుకున్న వాళ్ళందరూ జ్ఞానవంతులు కాదు. ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. పేడ, ఆంధ్రలో పేడ అంటారు, మేము తెలంగాణ పేడ అంటాం. పేడని మనకి ఇక్కడ తోవలో దారిలో పేడ కనిపించింది అనుకో, ఏం చేస్తాము?
అంతా తీసుకుంటావా? మంచి షూస్ వేసుకున్నాం, మంచి డ్రెస్ వేసుకున్నాం, అది ఉన్నది, దాన్ని దాటిపోతామా పోవా? ఇది జ్ఞానవంతుల పని. విజ్ఞానవంతుల పని ఏంది? దాని నుంచి గోబర్ గ్యాస్ తీసి ప్రజలకు ఇవ్వడం విజ్ఞానవంతుల పని. అజ్ఞానవంతుల పని ఏంది? గొబ్బెమ్మను పెట్టి దాని చుట్టూ తిరిగి మొక్కడం. ఇక మీరు ఆలోచించుకొని, మీరు అజ్ఞానులా, జ్ఞానులా, విజ్ఞానులా? చదువుకుంటే జ్ఞానవంతులు కాదు, చదువుకుంటే జ్ఞానవంతులు కాదు. ఒక ఊర్లో ఒక పాపనైనా పొద్దున్నే లేచి సూర్య నమస్కారాలు చేస్తూ జలార్చన చేస్తున్నాడు. ఏంది? జలార్చన. రోజు పొద్దున్నే ఆయన పోయే టైంకే ఈ జిమ్మలు పట్టడానికి ఉంటాడు కదా, జిమ్మలు అంటే చేపలు పట్టడానికి ఉంటాడు కదా, ఈ చేపలు పట్టడానికి పోయి రోజు చూస్తున్నాడు. ఒకరోజు అడిగినాడు, పంతులు గారు మీరేం చేస్తున్నారు? అరే అప్రాస్తుడా, నేను సూర్య నమస్కారం చేస్తున్నా, సూర్యదేవుల వారికి ఇక్కడి నుంచే దండం పెడుతున్నా, జలార్చన చేస్తున్నా, జలాభిషేకం చేస్తున్నా, ఆయన వరకు పోతాను. రోజు విని 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 నేను ఎట్లా నేర్చుకున్నానో ఆయన కూడా నేర్చుకొని ఈయన కంటే ముందు వచ్చి జలార్చన చేస్తున్నాడ. ఎవరా ప్రశ్న కదా, మంత్రోచ్చరణ చేస్తున్నావు, నువ్వు శూద్రుడవు, నువ్వెందుకు వేస్తున్నావు అంటే, ఏం లేదు పంతులు, నిన్న మోటార్ కాలిపోయింది, మా తోటకు నీళ్ళు పోతున్నాను. ఒరే మూర్ఖుడా, ఈడ నీళ్ళు పోతే తోటకి ఎట్లా పోతారని. అగో తప్పు ఏది ఒప్పని మన సమాజానికి అర్థమైనప్పుడు మాత్రమే విషయం ఏందో అర్థమవుతుంది. మనం చాలా వీక్గా ఉన్నాం, అంబేద్కర్ గారి విషయంలో చాలా పూర్గా ఉన్నాం. ఎవడైతే చెప్పిన మతం పేరుని ఏది చెప్పినా అడుగుతుంది. దయగల రాజా, గొప్ప దేవుడా, మోహనుద్ర, పరిశుద్ధుడా, నీ స్తోత్రం అనే కథ ఏమి ఉండలేదు. అయ్యా ఆమె మతం అనేది మనిషిని ఎంత మత్తులోకి దించుతున్న విషయాన్ని చెప్పడం కోసం తప్ప ఇంకొక మతానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను పాటలు రాసినప్పుడు ఒక మిత్రుడు నన్ను ఏమన్నాడంటే, యజుర్వేదంలో ఒక మాట ఉంటుంది. ఏ వేదంలో? నా తస్యం ప్రతిమాస్తి అనండి. నా తస్యం ప్రతిమాస్తి, దేవుడు ప్రతిమలలో ఉండడు. ఇలా కట్టిన లక్షణ గుళ్ళన్నీ కూడా వస్తాయి. ఆడి రాసిన, నేను రాయలే. నా తస్యం ప్రతిమాస్తి అంటే మతం పేరు మీద వాళ్ళు ఏమన్నా చేస్తారు అంటే దేవుడు నిరంకారుడు అని అర్థమా కదా? మళ్ళీ ఇంకో శ్లోకంలో ఏం చెప్తాడు? జ్ఞానిభవ భారతి, ప్రజలకు ఎప్పుడు అన్యాయం జరిగినా దేవుడు వస్తాడని చెప్తాడా చెప్పడా? మాట్లాడాలో లాస్ట్ బ్రో, వాట్ యువర్ సేయింగ్? బ్యాంకులో అకౌంట్ ఉండి బ్యాలెన్సే లేకపోయినా ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదే నేటి స్టేటస్ అంట. పరుసులోన పచ్చ నోటు నికరంగా ఉండకున్న సెల్ ఫోనులోన వాట్సాప్ ఉంటే నడుచునంట. తెల్లవారే దాకా జనము ఆపరు చాటింగ్, ఎవరినెవరు చేస్తున్నదో తెలియదు చీటింగ్. కలల ప్రపంచం, కల్పకుల ప్రపంచము, మౌగిట పడి నలుగుతోంది నేటి ప్రపంచం. నేనేమో మొత్తుకొని చెప్తే మాట్లాడుతున్నా మూలకు. అందుకే అన్న ఏమని, ఇక బాగుపడదు మా కులము, అయ్యో ఎంత మొత్తుకున్నా ఏముంది పదము, ఇక బాగుపడదు మా కులము. మామూలుగా ఏదో మిమ్మల్ని అందరినీ అలర్ట్ చేయడానికి అపార్థం చేసుకోకూడదు. ఏడున్నా మనం ఆ యజుర్వేదంలో నా తస్యం ప్రతిమాస్తి అన్నాడు. అంటే దేవుడు నిరంకారుడు, ప్రజలకు ఎప్పుడు అన్యాయం జరిగినా దేవుడు వస్తాడని చెప్పేసి అన్నాడు. అవునా కదా? నేనేమని రాసిన, అయ్యా ఎన్నాళ్ళకు వస్తాడోయ్ మన దేవుడు, ఇంకెన్నటికొస్తాడా పరమాత్ముడు, రూపమన్న మాట లేని నిరంకారుడు, ఊరువాడ నిడువడు అవతార పురుషుడు. ఉన్నది మాట్లాడుతూ ఊళ్ళో ఉండదంటే ఎట్లా? పాపనోళ్ళు పెట్టిన వ్యాపారమే అతడు, ఈయన మంత్రం వేయకుంటే ఆయన బయటకే రాడు. నిజమా కాదు? ఈయన ఏమన్నా అంటే ఆయనేమో నా తస్యం ప్రతిమాస్తి అంటున్నాడు. వీళ్ళు ఏమంటారు భారతదేశంలో? ఎత్ర నార్యంతు పూజంతే. అవునా కాదు? మళ్ళీ ఏం చెప్తారు? స్త్రీని దైవమంటూ మొక్కే మన దేశములో, గుడుల పైన నగ్నంగా బొమ్మలేసిరి, బూతులోన నీతి చూడుమంటూ చెప్తారు, మన స్వాములు సన్యాసులు దాన్ని ఆచరిస్తారు. నేను
నువ్వు ఆడిన దాంట్లో రాసిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? నువ్వేంటివి? ఎక్కడ అన్యాయం జరిగిన దేవుడు వస్తాడన్నావు. దేవుడు వస్తాడో రాడో నాకు తెలియదు, కానీ ఈ దేశంలో రాజ్యాంగం మాత్రం ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నా. మీరందరూ కూడా విజ్ఞానవంతులై బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాన్ని తెలుసుకొని ప్రమాదంలో పడబోతున్నటువంటి భారతదేశాన్ని రక్షించడంలో మీ పాత్రను పోషిస్తారని, మన తాతలు తినడానికి తిండి లేకున్నా, ఒంటిపై చొక్కా లేకున్నా, మన భవిష్యత్తుని కలలుగని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచి మనము బానిసలు కాకుండా విముక్తి కోసం పోరాటం చేయడం వల్లనే ఈరోజు ఏసీ హాల్లో కూర్చున్నామనే విషయాన్ని గుర్తు చేసుకొని మన భావితరాలు బానిసత్వంలోకి పోకుండా మీరందరూ సంఘటిత శక్తులుగా మారి అజ్ఞానులుగా కాకుండా జ్ఞానులుగా కాకుండా విజ్ఞానవంతులై ఈ భారతదేశం యొక్క విముక్తి కోసం పోరాటం చేస్తారని నమ్ముతూ, మరి నన్ను ఎంతో ప్రేమతో పకడ్బందీగా మీరు వచ్చేదాకా కాదు అని చెప్పి పట్టుబట్టి నన్ను ఇంత దూరం పిలిపించిన కార్యక్రమ నిర్వాహకులకు, ముఖ్యంగా మా వేమన్న గారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టు. మామూలుగా నేను ఆర్టికల్ని చిన్న చిన్న మూవీస్గా తీయడం కోసం ముందట్లాగా యూట్యూబ్లలో కనబడుతున్నాను, ముందట్లాగా మహిళ నరేష్ ఛానళ్ళలో కనబడుతున్నాను. సైలెన్స్గా ఉన్నా, వైలెన్స్ విధించడానికి పోగేస్తున్నా, జ్ఞానాన్ని పోగేస్తున్నా. ఎవరో మన అంత నక్షత్రం తయారవుతారు, అదో తప్ప. సో మీరు అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసత్వం నిలబడాలని చెప్పి కోరుకుంటూ పాడుకుందాం. అందరం కలిసి ఏమైపోయే వాళ్ళం మా అంబేద్కర్ గారు లేకుంటే. అందరం కలిసి పాడుకుందాం. ఎందుకంటే మన డిఎన్ఏలోనే పాట పాడే అద్భుతమైనటువంటి గుంతుంటుంది అందరికి. ఇప్పుడు మనడు పాడతాడు స్వరాక్, వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. మనడు కాదు, అవునా కాదు? అక్కడ హరివరార్సనం విశ్వమోహనం ఆడేవారు అయినా కాదు. ఇక్కడ ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి నీవునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. మీలో ఎంతమంది వికలాంగుల పెన్షన్ తీసుకుంటారు? చేతులు లేరు మరి కొట్టుగా సపోర్ట్. బాబాసాహెబ్ని స్థుతించండి. ఆయన ఏమంటే జీవితాలు మారి ఏసీ ఫంక్షన్ అవసరం, చెట్టు కింద కూర్చోడానికి దిక్కులేను. అందరూ చెప్పండి, మనతో పాటు ఉండాలి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి తరాల మనస్థితి కథలు మారక తల్లడిల్లు కథ సకల జనం.
అణువు అణువులో జీవము నింపి వేద మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి మీద ప్రతి జీవ జాతికి మనుగడ నింపి ప్రపంచమే తొంగి చూశాల ప్రతి దీపంతో పరిచాడు ప్రపంచమే తొంగి చూసిన ప్రతి దీపంతో పరిచాడు విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు అయిపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నీరులో వెలుగైనా ఉంటే ఏమైపోయే వాళ్ళము అంబేద్కర్ లేకుంటే ఏ చీకటి నీరులో వెలుగైనా ఉంటే తెలుసుకొని తెలుపగరండి ఆయన చరిత్ర మనువాదులను కూకిటి వేళ్లతో సైతం పెకిలించి వేసిన ఒకే ఒక వ్యక్తి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మహా నీయుని ఘనత